ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 10వ అధ్యాయము. కౌసల్య దగ్గర ఆశీస్సులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దగ్గరకు బయలుదేరాడు. తన తల్లి దగ్గర ఎంత గంభీరంగా ఉన్నా సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖమో వివర్ణమైపోయింది. సీతమ్మ రాముడికెదురుగా వచ్చి, ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖము ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది. ఏదో తప్పు చేసిన వారిలా మీ కనురెప్పలు కిందికి వంగి ఉన్నాయి. 100 ఊచలు కలిగి తెల్లటి గొడుగును మీకు పట్టాలి కదా! మీకెదురుగా భద్రగజం నడవాలి కదా! మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి. ఇవన్నీ ఎందుకు జరగలేదు అని రాముడిని అడిగింది. అప్పుడు రాముడు తలదించుకొని, సీత, మా తండ్రి గారిని కైకేయ రాత్రి 2 వరాలు అడిగింది. 14 సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చేయమని అడిగింది. సత్యానికి ధర్మానికి బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చేయమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చేయమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక భరతుడు ఈ రాజ్యానికి రాజవుతాడు. నేను వదినను అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడతావేమో. ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి. అందుకని చొరవగా మాట్లాడకు. ఆయనను ప్రభువుగా గౌరవించటం నేర్చుకో. నా తల్లి అయిన కౌసల్యకు సపర్య చెయ్యి. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇతర దశరథుడి భార్యలను సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆమెను సేవించు అన్నాడు. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినపడ్డాయి, కానీ ఒక్క మాటే అర్థం కాలేదు. నువ్వు ఉండు నేను వెళ్తాను అన్నట్టు మాట్లాడుతున్నారేమిటి? మనం వెళుతున్నామో అని అనాలి కదా! మీరు మీ నాన్నగారిని ధర్మమందు నిలబెట్టడానికి వెళ్తాను అంటున్నారు కదా! నాకు కూడా ఒక ధర్మం ఉంది. ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలిన వారందరూ పంచుకుంటారు. కానీ భర్తతో సుఖం కానీ కష్టం కానీ పంచుకోవటానికి అన్ని కాలాలయందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కతే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకు వచ్చేస్తాను అంది. తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, సంపద కానీ ఇవేవి కూడా స్త్రీకి గతి కావు. సుఖమైన కష్టమైన స్త్రీ పొందాల్సిన గమ్యస్థానము భర్త. నీతో పాటు వచ్చేసిన తరువాత అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించటంలో ఇష్టాన్ని పొందుతాను. నీతో కలిసి నడుస్తూ నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు 3 లోకాలు తీసుకొచ్చి నాకు దారపోసినా నీ పక్కన కూర్చున్న సుఖం రాదు. అందుకని నేను నీతోనే వస్తాను అంది. అప్పుడు రాముడు, సీత, నీకేం తెలియదు. నా వెంట వస్తానంటున్నావు. నేను వెళుతున్నది అరణ్యాలకు. అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే మొసళ్ళు పట్టుకుంటాయి. రాత్రిపూట దోమలు కొడతాయి. చీమలు, పాములు ఉంటాయి. రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి. క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు. అప్పుడు వాళ్లకు అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆహారం దొరకదు. అలా ఆహారం లేకుండా తిరగాల్సి ఉంటుంది. నీళ్లు దొరకకపోతే అలా దాహంతోనే తిరగాలి. అడవులలో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చేయాలి. అందుకు తగిన జీవితం నీది కాదు. అందుకని నువ్విక్కడే ఉండు. నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగొస్తాను అన్నాడు. అప్పుడు సీతమ్మ, నువ్వు చెప్పినవన్నీ నిజమే కావచ్చు. కానీ నువ్వు పక్కన కూర్చొని సీత అని ప్రీతిగా మాట్లాడితే అవన్నీ నాకు సుఖాలవుతాయి. అదే నువ్వు పెడముఖంతో ఉంటే మాత్రము నేనెన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా అవన్నీ నాకు విషమవుతాయి. నాకు కూడా మా తండ్రి గారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు. నేను నీ వెంట నీడలా వస్తానని. నువ్వు పెద్దల మాటకు కట్టుబడి అడవులకు వెళ్తున్నావు. మరి నేను పెద్దల మాటలకు కట్టుబడి నీ వెంట అడవులకి రావాలి కదా! చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్కులు నేను కొంతకాలం వనవాసం చేస్తానని చెప్పారు. అంతఃపురంలో ఉండు, ఇక్కడందరూ రక్షిస్తారు. అడవులకు వస్తే పులులు, సింహాలు ఉంటాయి అంటున్నావు. నువ్వు నన్ను రక్షించలేవా? అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా? అలాంటిది వాళ్ళ చేతగాని వాడిలా మాట్లాడుతున్నావు. నీతో పాటు ఇంత తేనె తాగినా, ఒక్క పండు తిన్నా నా కడుపు నిండిపోతుంది. ఒకవేళ ఆ రోజు ఏమీ దొరకకపోతే నీతో మాట్లాడుతూ ఉండటం వల్ల ఆ కష్టం మర్చిపోతాను. నేను ముందు నడిచి దర్బలను తొక్కుకుంటూ వెళ్తాను. అప్పుడవి మెత్తగా అవుతాయి. నువ్వు నా వెనకాల రా. నేను నిన్నెప్పుడూ కష్టపెట్టను. నన్ను నమ్మితే నీతో పాటు తీసుకెళ్ళు. లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతివ్వు అని రాముడిని గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.